నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. చుక్కలెట్టిన కూరగాయల ధరలతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. కూరగాయల సాగును పర్యవేక్షించాల్సిన ఉద్యానవన శాఖ పట్టించుకోవడం లేదు. కేంద్ర వనరులను ఉపయోగించుకోవడంలోనూ తెలుగు రాష్ట్రాలు చొరవ చూపడం లేదు. దేశవ్యాప్తంగా చూస్తే తెలుగు నేలలో కూరగాయల సాగు వెలవెల్లాపోతోంది. పర్యవసానంగా అసంఖ్యాక తెలుగు ప్రజల భోజనంలో కూరలకు స్థానం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మండుతున్న కూరగాయల ధరలపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు జి ఝాన్సీ గారు, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షులు; బండర్ రామ్మోహన్ రావు గారు, లోక్సత్తా పార్టీ తెలంగాణ అధ్యక్షులు; టి లక్ష్మీనారాయణ గారు, వామపక్ష నాయకులు, రాజకీయ అంశాల విశ్లేషకులు; బొమ్మలచెరు శ్రీరాములు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఝాన్సీ గారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూరగాయల ధరలు చుక్కలు తాకాయి. సామాన్యులు కొనే పరిస్థితి లేదు. అసలు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏమిటంటారు? ఒక నలుగురున్న కుటుంబానికి ఖచ్చితంగా ఉదయం సాయంత్రం కలిపి 1 కిలో కూరగాయలు కావాలి. 1 కిలో కూరగాయలు దాదాపు టమాటా చూసుకుంటే ఇవాళ 50-60 రూపాయల కిలో ఉంది. 4 రోజులకి 4 కేజీలు అంటే ఏది తీసుకున్నా, ఇంకా మీరు మామూలుగా ఉన్న గోకరకాయ లాంటిది, చిక్కుడుకాయ లాంటిది, ఇలాంటి ఏవి తీసుకున్నా కూడా, ఏ కూరగాయ తీసుకున్నా కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 60-70 రూపాయలు పెట్టకుండా 1 కిలో వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే 4 రోజులకి 300 రూపాయలు ఒక కుటుంబము, 300-400 రూపాయలు ఒక కుటుంబము తన కూరగాయలు కొనడానికి, అందులో ఆయిల్ కావాలి, ఉల్లిగడ్డ కావాలి, పచ్చిమిర్చి కావాలి, ఇంకా ఇతర సరుకులన్నీ కూడా, అందులో కావాల్సినటువంటి సరుకులు ఇవన్నీ చూస్తే కేవలము ఒక నలుగురు ఉన్నటువంటి కుటుంబము కూర తయారు చేసుకోవడానికి ఆయిల్ అయితేమి, కూరగాయలు అయితేమి 1 నెల రోజులకి 2000 రూపాయలు కూడా సరిపోనేటువంటి పరిస్థితి ఉంది. అకాల వర్షాలు, తెగుళ్ల వల్లే కూరగాయల లభ్యత తగ్గిందని, అందువల్లే ధరలు ఇంతగా పెరిగాయని అంటున్నారు. అసలు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు మనం ఏ విధంగా పరిశీలించాలి? ఇవాళ క్షేత్రస్థాయిలో చుట్టూ ఉన్నటువంటిది, సపోజ్ హైదరాబాద్ తీసుకుందాం. ఇవాళ మొన్నటి జనాభా లెక్కల ప్రకారము 1,10,00,000 దాకా జనాభా ఉన్నారనేటువంటిది ఒక అంచనా. ఇంకా పూర్తి కాలేదు మన సర్వే, ఇంకా పూర్తి వివరాలు రాలేదు. కానీ అయినప్పటికీ 1,10,00,000. ఈ 1,10,00,000 జనాభాకి కావాల్సినటువంటి కూరగాయలు ఒకప్పుడు మనకి ఎటు చూసినా సరే చుట్టూ గ్రామాల నుంచి కూరగాయలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. హైదరాబాద్ నగరంలో సరిపడా కూరగాయలు లభించాయి. ఇప్పుడు చుట్టూ చూస్తే ఇండస్ట్రీస్ వచ్చాయి. తక్కిన భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్లకు పోయాయి, లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టడానికి, సెజ్లు పెట్టడానికి పోతూ ఉన్నాయి. పోలపల్లి లాంటి సెజ్లో ఇండస్ట్రీ, సో ఇవన్నీ పెట్టడానికి పోయినప్పుడు అక్కడ కూరగాయలు పండించడానికి ఉండేటువంటి పరిస్థితి పోయింది. మార్కెట్కి తీసుకురావాలంటే దూర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సినటువంటి స్థితి. దూర ప్రాంతాల నుంచి ఇప్పుడు నిల్వ ఉంచగలిగిన ఏంటి, వాళ్ళు టమాటా లాంటి నిల్వ ఉంచుకునేటువంటి పరిస్థితి లేదు. కేవలం మనకు ఒక ఉల్లిగడ్డ కాస్త నిల్వ ఉంచుకోవడానికి ఉన్నటువంటి పరిస్థితి ఏమో. తక్కిన కూరగాయలు ఏవి కూడా 2 రోజులు 3 రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి స్థితిలో కింది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి చుట్టూ వాతావరణం, ఇవాళ ఉన్నటువంటి అనావృష్టి వాతావరణం, ఇంకోవైపు ఆ ప్రాంతాల్లో పండించేటువంటి ప్రాంతాలు ఇతర వనరులకు వినియోగించడం అనేటువంటిది, ఈ నేపథ్యంలో కూరగాయల లభ్యత అనేటువంటిది చాలా కష్టమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రామ్మోహన్ రావు గారు, కూరగాయల సేద్యం అనేది రైతుకు మంచి లాభసాటి అంటారు. మరి మనం గణాంకాలను పరిశీలించినట్లయితే క్రమంగా ఏటేటా కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. మరి దీనికి ప్రధానంగా కారణాలు ఎట్లా చూడాలి? గతంలో ఉన్న సాంప్రదాయ పద్ధతులన్నీ మారిపోయినాయి. ఉదాహరణకి గ్రామాల్లో మనకి ఇంటి వెనక దొండపాదు ఉండేది, చిక్కుడు పాదు ఉండేది, ఆకాకరకాయ, బోడకాకరకాయ అంటారు. అది మళ్ళీ గడ్డ ఉంటుంది, అట్లా మొలుస్తుంటుంది. అంటే దడి చుట్టూ, ఇంటి చుట్టూ దడి చుట్టూ పర్మనెంట్గా ఉండే కూరగాయల పాదులు ఉండేవి. అట్లాగే ఇంటి వెనక కొత్తిమీర, కరివేపాకు, అట్లాగే పాలకూర ఇట్లాంటివి పెంచుకునేవాళ్ళు. ఇవాళ ఆ ఊళ్ళల్లో కూడా ఏమైంది, కొనుక్కొచ్చుకున్నాం అనే సంస్కృతి మొదలైంది. దీంతో ఒకటి రెండో ఏమిటంటే, మీకు ఎప్పుడైతే ఈ మార్కెట్ పెరిగిందో దాంతో కూరగాయల పెంపకం మొదలైంది. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల అయితే మీకు భూములు విస్తారంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ప్రభావం రంగారెడ్డి జిల్లా మాత్రం పడ్డది. కానీ మీది మెదక్, మహబూబ్నగర్ లాంటి జిల్లాలో ఏమవుతుందంటే ఇప్పటికి కూడా 4-5 లక్షలు పెడితే ఎకరం దొరికే పరిస్థితి ఉంది. కానీ నీటి కొరత అనేది హైదరాబాద్ చుట్టుపక్కల బాగా ఉన్నది. ఇప్పుడు ఉదాహరణ కోస్తాంధ్రప్రదేశ్కి వస్తే మన గుంటూరు పక్కన 10 కోట్లకు కూడా ఎకరం ఉంది. అక్కడ కష్టం ఆ 10 కోట్ల విలువలో కూరగాయలు పండించడం. అక్కడేమో నీటి కొరత లేకుండా రియల్ ఎస్టేట్ భూమి పెరిగితే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో రంగారెడ్డి మినహాయించి మహబూబ్నగర్, నల్గొండ, మెదక్ ఇట్లాంటి చోట్ల చూస్తే మీకు నీటి కొరత బాగా. ఇవాళ అసలు రేగడి నేలలు కూడా ఎండిపోతున్నాయి మొక్కజొన్న పంటతో సహా. అంటే వర్షాభావం పరిస్థితి కూడా ఈసారి బాగా దెబ్బతీస్తున్నది. రెండోది ఏమిటంటే, మీకు రియల్ ఎస్టేట్తో పాటు
పెద్ద వ్యవసాయదారులు మీకు పంటల మార్పిడి కూరగాయల వైపు పోవడం లేదు, పళ్ళ తోటల వైపు పోతున్నారు. ఇప్పుడు మీకు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా చోట్ల చూస్తే మీకు పళ్ళ తోటలు పెరిగినాయి. ఒకేసారి వస్తుంది పంట, మనకు అనవసరంగా ఈ కూరగాయలు రిస్క్ ఎక్కువ అనేది. అట్లాగే చిన్న వ్యవసాయదారులు కూడా ఎకరంలో ఉంటే అరెకరం బోర్ వేసుకుంటే అరెకరంలో వరి పండిస్తున్నారు తప్ప కూరగాయలు పండించండి. కూరగాయలు వేస్తేనే క్రమేపీ సనగడానికి కారణం ఎట్లా చూడాలి? ప్రభుత్వ వైఫల్యం. దీని నా ఉద్దేశం ఏంటంటే ప్రణాళికబద్ధంగా ఉండకపోవడం, గతంలో కూరగాయలు సాగించిన ప్రోత్సాహకాలు కూడా ఈ 10 ఏళ్లలో చాలా సన్నగిల్లడం కూడా జరిగింది. అట్లాగే మీకు ఏ పంట వేస్తే ఏ కూరగాయ పెడితే ఎప్పుడు లాభం వస్తుందో తెలియనితనం వచ్చేసింది. ఇప్పుడు ఏమవుతుందంటే 10-12 ఎకరాలు రైతు అయితే ఏం చేస్తున్నాడు, అన్ని పంటలు వేస్తున్నాడు కూరగాయలవి. అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి లాభం నష్టం కలిసి వస్తుంది. కానీ ఎకరమో అరెకరం కూరగాయలు పండించే వాడికి ప్రభుత్వ ప్రోత్సాహం ఎక్కువ అవసరం ఉంటుంది. తెలుగు నేలపై కొంతమేర కూరగాయల దిగుబడి పెరిగినప్పటికీ కూడా వినియోగదారుల దగ్గర చేరేసరికి చాలా వరకు వ్యర్థమైపోతున్నాయి. మరి దీనికి కారణాలు ఎట్లా చూడండి? 3 కోట్ల టన్నులు సుమారుగా పండుతుంటే 1 కోటి టన్నులు 95 లక్షల చిల్లరగా మనకు కూరగాయలు కూలిపోతున్నాయి. దానికి ఈ నిల్వ వసతి అంటే తొందరగా నాన్ పెరిషబుల్ తొందరగా ఖరాబ్ అయ్యేవి కనుక వీటికి నిల్వ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు లేవు. ఏర్పాట్లు ఉన్న చోట ఇప్పటికి బాగానే ఉంది. ఉదాహరణకు హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు మీకు సూపర్ మార్కెట్లు, సూపర్ బజార్లు ఏవైతే డైరెక్ట్గా కొనుగోలు చేస్తున్నాయో అక్కడ గ్రేడింగ్ పద్ధతి ప్రవేశపెడుతున్నారు. దాంతో ఏమవుతుందంటే దాన్ని తీసుకొచ్చి వెంటనే ఒక్క రోజులో ఉదయం తెంపిన కూరగాయలు మధ్యాహ్నానికి ఇక్కడికి వస్తున్నాయి అనుకోండి, అప్పుడు చెడిపోవు. కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రమంలో చాలా చెడిపోతున్నాయి. రైతు దగ్గర కొని వినియోగదారునికి అమ్మే క్రమంలో దళారీల పాత్ర తగ్గిస్తే కూరగాయలు మురిగిపోకుండా ఉంటాయి, సక్రమంగా కూరగాయలు తక్కువ ధరలో ఉంటాయి. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. మరి ఈ దుస్థితికి ప్రధాన కారణంగా అంతకంతకు పెరుగుతున్న పట్టణీకరణను కారణంగా చెప్పుకోవచ్చు అంటారు? పట్టణాల్లో నాగరికత పెరగడం, విద్యాబుద్ధులు పెరగడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడం, పర్యవసానంగా ఈ ఆహారంలో కూరగాయల పాలను ఎక్కువగా తీసుకోవాలనేటువంటి ఆలోచన ప్రజానీకంలో ఉన్నది. దానికి కొంతవరకు వాళ్ళ ఆదాయ వనరులు కూడా సహకరిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల కంటే కూరగాయల వినియోగం సహజంగానే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఒక మిరపకాయ, చింతపండు, ఉప్పు ఉంటే దాంతో తినేసి బతికేటువంటి రోజులు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు, కొనుగోలు శక్తి లేదు. వాళ్ళు పండించినటువంటి కూరగాయలను కూడా దగ్గరలో ఉన్న మండల కేంద్రానికో జిల్లా కేంద్రానికో ఎక్కడికన్నా పంపించేసి 4 రూపాయలు సంపాదించుకొని జీవనం గడుపుకోవాల్సినటువంటి ఒక దుస్థితి ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతంలో కూరగాయల వినియోగం సొంతంగా వాళ్ళు తినేటువంటి ఇది సంఖ్య తక్కువ. సహజంగానే పట్టణ ప్రాంతాలకి అవన్నీ కూడా ఎగుమతి అవుతున్నాయి, పట్టణ ప్రాంతంలో ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. ఈ జనాభా కూడా ఒకప్పుడు 15 లక్షలు 10 లక్షలు ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ వాళ్ళ 1 కోటి పైన ఏ విధంగా వచ్చిందో అలాగే మిగిలినటువంటి జిల్లా కేంద్రాలు కూడా జనాభా ఎక్కువ మంది వచ్చి చేరిపోతున్నారు. వినియోగానికి మార్కెట్కి ఎప్పుడైతే జనం ఉన్న చోటే మార్కెట్ ఉంటుంది, మార్కెట్ ఉన్న చోటకే వస్తువులన్నీ తరలి వస్తాయి, కూరగాయల ఉత్పత్తులు కూడా అక్కడికి తరలి వస్తున్నాయి. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచడానికి అవసరమైనటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలను తయారు చేయడం, వాటిని కూరగాయల ఉత్పత్తికి అవసరమైనటువంటి ప్రోత్సాహకాలు రాయితీలు ప్రకటించి రైతులను ప్రోత్సహించడానికి అవసరమైనటువంటి ప్రణాళిక లేకపోవడం, వాళ్ళకి అవసరమైనటువంటి వరి ధాన్యం పండించడానికి అవసరమైనంత నీరు అవసరంలా, చాలా నామమాత్రమైనటువంటి నీటి వనరులే కావాలి. ఆ నీటి సదుపాయం కూడా కల్పించలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వాలు మిగిలిపోయినాయి. ఇది ఒకవైపున రీసెర్చ్ పరిశోధనను అభివృద్ధి చేయాలి, కొత్త వంగడాలను తయారు చేయాలి, అధికోత్పత్తిని చేయగలిగినటువంటి కూరగాయలు విత్తనాలను తయారు చేయాలి, పండ్ల విత్తనాలను తయారు చేసి రైతులకు అందించాలి. దాన్ని ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని నిల్వ చేసుకోవడానికి 40% 50% పొలంలోనో లేకపోతే రవాణాలోనే పాడైపోతే వాళ్ళకి గిట్టుబాటు కావడంలా ఇక్కడికి తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకుందామంటే వాళ్ళు పెట్టుకోలేకపోతున్నారు, దళారులను బారిన పడుతున్నారు, వాళ్ళ దళారులకు అమ్మేసి పోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉంటే వాళ్ళు హోటల్లో ఉండాలి, వాళ్ళ ఖర్చులు ఇవన్నీ కూడా అవి పాడైపోవడం, ధర వచ్చినంత వరకు వేచి ఉండలేరు. అందువల్ల తీవ్రమైనటువంటి దోపిడీకి రైతులు ఒకవైపున బలైపోతున్నారు. కానీ అదే సందర్భంలో మార్కెట్లోకి వెళ్తే కూరగాయల ధరలు విపరీతంగా చుక్కలంటేటువంటి పరిస్థితిలో ఉన్నది, వినియోగదారుడు దోపిడీకి గురవుతున్నాడు. దీనికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ప్రభుత్వం అమలు చేస్తేనే ఉత్పత్తి, మార్కెట్, వినియోగదానికి రైతుకి మేలు చేసేటువంటి విధానం
దీంట్లో ఉండాలి. శ్రీరాములు గారు, కూరగాయల ఉత్పత్తులు పెంచేలా గత ప్రభుత్వాలు ఎందుకని ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవలంబించలేకపోయాయి? గతంలో మనం తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో అధిక ధరలు ఉన్నప్పటికి కూడా వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని దాదాపు 600-700 కిలోమీటర్లలో కూడా ఒక మదనపల్లి, తర్వాత పుంగనూరు, వాయిల్పాడు ఇటువంటి మార్కెట్ ప్రాంతాల్లో కూడా కూరగాయలను అదే ముఖ్యంగా ప్రధానంగా టమాటా తీసుకుంటే ఆ రోజు అక్కడ ధర తక్కువగా ఉండేది, ఇక్కడ ఎక్కువగా ఉండేది. సరే, అక్కడ కొన్ని మార్కెట్ ఇంటర్వెన్స్ చేసి తర్వాత మార్కెట్కు నిధులు మళ్లించి ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించి అధిక ధరలు ఉండే చోట తక్కువ ధరలకు అమ్మినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది ప్రాక్టికల్గా జరిగింది ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఎంతో ఇతోధికంగా సహాయం అందించేటప్పటికి కూడా మన రాష్ట్రంలో పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు నేల వెలవెలబోతోంది ఏది కూరగాయలు పండించే దాంట్లో. అదేవిధంగా కర్ణాటక కానీ తమిళనాడు, కేరళ ఇవన్నీ తీసుకుంటే ఈ క్లస్టర్ అనేది ఒక పట్టణ ప్రాంతాల్లో ఒక క్లస్టర్ పథకం అనేది ప్రవేశపెట్టింది కేంద్రం. వాటిని చక్కగా వినియోగించుకుంటున్నాయి ఆ రాష్ట్రాల్లో, ఆ పట్టణ నగరాల్లో. మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి దాని మీద వ్యవసాయ శాఖ కానీ, ఉద్యానవన శాఖ కానీ, అదేవిధంగా పాలక వర్గాలు కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ దాన్ని పట్టించుకునే దాఖలాలు లేదు గత 10 సంవత్సరాల్లో. ఇటీవల చంద్రబాబు నాయుడు హెక్టారుకు 6,000 రూపాయలు రాయితీ ప్రకటించారు. ఒక హెక్టారుకు ఏది కూరగాయలు పండించే రైతుకు 6,000 రూపాయలు ప్రకటించారు. అది అదేవిధంగా ఇటు మన తెలంగాణలో కూడా కేసీఆర్ గారు కూరగాయల పంటకు కానీ, తర్వాత ఈ ఉద్యానవన శాఖ కానీ అధిక ప్రోత్సాహాలు ఇస్తాము, ప్రత్యేక శ్రద్ధ వహించామని ప్రకటించారు. ఎందుకంటే దాదాపు 2 నెలలు పైచిలుకు అయింది కాబట్టి ప్రభుత్వాలు ఏర్పడి వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పేసి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక ముందుకు పోతున్నాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతు బజార్ల వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ చెబుతోంది. మరి రైతు బజార్ల వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎలాంటి కీలకమైన చర్యలు చేపట్టాలి? ఇప్పుడు రైతు బజార్లను ప్రక్షాళన చేయాల్సి అంటే ముఖ్యంగా అధికార యంత్రాంగం అన్ని మనము ఉద్యానవన శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, అదేవిధంగా ఈ మార్కెటింగ్ శాఖ కానీ ఇవన్నీ కూడా వాళ్ళను నియంత్రించి అధికారులను వాళ్ళను ఖచ్చితంగా అక్కడ జరిగేటువంటి దళారీ వ్యవస్థ కానీ, అదే అధిక ధరలు కానీ వీటన్నిటిని కట్టడి చేయాలి. ఫ్యాన్సీ గారు, ఇప్పుడు పెరిగిన కూరగాయల ధరలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో వినియోగదారులకు ఊరట కలిగే విధంగా, అలాగే రైతులకు లాభసాటి కలిగే విధంగా ఉభయతారకంగా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి? వాస్తవానికి రైతు బజార్లు అని మనం అనుకుంటున్నాం కానీ అవి దళారీల బజార్లుగానే ఉన్నాయి. రైతులు వచ్చి ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి మనకి ఏ ఒక్క రైతు బజార్లో కనిపించదు. మళ్ళీ రైతులు తీసుకొచ్చి రైతుల దగ్గర కొని ఇక్కడ దళారీలు అమ్మడం అనేటువంటిది ఉంటుంది. ఎందుకని రైతులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అనేటువంటి విషయాలు ఆలోచించినప్పుడు ఖచ్చితంగా తన గ్రామం నుంచి సిటీకి రావాలంటే తనకి సరైనటువంటి రవాణా సౌకర్యం లేదు. అంటే ప్రత్యేకంగా బస్సులో కూరగాయలు బస్సులో జనాలు ఎక్కి రావడానికే చాలా కష్టంగా ఉంది. ఈ కూరగాయలు ఎక్కించుకొని ఆ బస్సులో ఎక్కితే ఆ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ పెద్ద గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పండించడానికి కావాల్సిన నీళ్లు ఉండవు, పండించడానికి కావాల్సినటువంటి విత్తనాలు సరైన వసతులు ఉండవు, అక్కడి నుంచి రవాణా చేసుకోవడానికి సరైనటువంటి అవకాశాలు లేక అరాకొరగా పండించినటువంటి పంటల్ని కూడా దళారులు వెళ్ళి కొనుగోలు చేసుకుని లారీల్లోనే ఎట్లనో వేసుకుని, ఇప్పుడు మామూలుగా 1 ఎకరంలో 1/2 ఎకరంలో వేసుకునేటువంటి రైతు లారీల మీద వేసుకొని ఇక్కడ తీసుకురాలేడు. కానీ దానికి కావాల్సినటువంటి ఒక ప్రత్యేక రవాణా సౌకర్యాలను కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అట్లా రవాణా సౌకర్యాలు కల్పించి వాళ్ళంతటగా రైతులు అమ్ముకునేటువంటి అవకాశాలు ఉంటే వినియోగదారులకి చౌకగా దొరుకుతాయి, రైతులకు కూడా కొంత వెసులుబాటు ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్ముకోవడానికి అవకాశంగా ఉంటుంది. రామోహన్ గారు, ఇప్పుడు మెట్రో నగరాల్లో జనాభా అవసరాలు తీర్చే విధంగా కూరగాయల ఉత్పత్తిని పెంచే విధంగా ప్రభుత్వాలు ఎలాంటి గుణాత్మకమైన చర్యలు చేపట్టాలి? ముఖ్యంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనివైపు పోతున్నాయనడానికి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఈ మధ్యన చూస్తున్నాం. కేసీఆర్ గారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉద్యానవనంగా మారుస్తామంటున్నారు. దానికి కావలసిన మౌలిక వసతులు కల్పించాల్సింది. ఉదాహరణకు కూరగాయలు పండించాలంటే ఒక 5-10 ఎకరాలు ఉన్నవాడికి మనకు స్తంభాలు వేసి వైర్ గుంజడం, అంటే కూరగాయలకు సాగు అవసరమైన ఏదైతుందో ఇన్పుట్ సబ్సిడీ ఏదైతుందో ఆ సబ్సిడీ ఇవ్వడం. అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ పథకం ద్వారా ఇప్పుడు కూరగాయల సాగు కూడా డ్రిప్ ఇరిగేషన్ వచ్చేసింది కనుక దానికి అవసరమైన యంత్రాలు వాటిని ఇవ్వడము. దానిలో ఏమవుతుందంటే మండలానికి 1-2 యూనిట్స్ వస్తున్నాయి. చాలామంది పేదలకి ఈ పథకం ఉన్నట్టు కూడా తెలియదు. ఎవరు తీసుకుంటున్నారు? మళ్ళీ వాళ్ళ పెద్ద వ్యవసాయదారుడు తీసుకుంటున్నారు. అట్లా కాకుండా విస్తృతంగా ప్రతి ఊళ్ళో ఒక 10-15 మంది రైతులకు ఇది అందించేలాగా ఏర్పాటు చేయాలి. ఒకటి. రెండోది ఏంటంటే దీనికి ఎక్కువ పండినప్పుడు ఆగ్రో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం. ఉదాహరణ టమాటా ₹1/2 కిలో ఎందుకు అవుతుంది? సాస్ తీసుకోవడానికి అవసరమైన ఇండస్ట్రీ లేకపోవడం వల్ల అక్కడ
దాంతోపాటు ప్రజల అలవాట్లు కూడా మార్చాలి. గతంలో మేము వరుగులు పెట్టుకునే వాళ్ళం ఇంట్లో, చిక్కుడుగా గోరు చిక్కుడు వస్తే వరుగులు పెట్టుకొని ఉంటే మళ్ళీ ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటుండే. అంటే ఈ అలవాట్లు కూడా మార్చాలి. అంటే ఎక్కువ ఉత్పత్తి అయిన సందర్భాల్లో ఇళ్లలో కూడా మనకు వరుగులు చేసుకునే సంస్కృతి మళ్ళీ మొదటికి రావాలి. అది ప్రచారం ద్వారా వస్తుంది. దాంతోపాటు మనకు రైతు బజార్లలో కూడా దళారుల పాత్ర పెరిగినప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి రైతు బజార్ల శాఖ మార్కెటింగ్ శాఖ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఆ వచ్చిన వాటికి ధర నిర్ణయించడంలో ఉదాహరణకు మనకు బోయినపల్లి మార్కెట్లో అది నిర్ణయం చేస్తే మొత్తం అంతా హైదరాబాద్లో ఉన్న ధరలను అదేనట్టు. అట్లా కాదు కదా, ఎక్కడికి వచ్చిన రేట్ని అక్కడ నిర్ణయించడం జరిగితే దానికి చేయడానికి వీలు ఉంటుంది. కూరగాయల ధర నియంత్రణ చేయడానికి ప్రత్యేకించి కూరగాయల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాల్సిన విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి? తప్పనిసరి అండి. దాదాపు 50-100 కోట్లు కూడా సరిపోవు. ఓ 400-500 కోట్ల రూపాయలు అయితే తప్ప ఒక రాష్ట్రానికి, అంటే తెలుగు 2 రాష్ట్రాల కంటే ఓ 1000-2000 కోట్ల రూపాయలు దీన్ని కేటాయిస్తే తప్ప సాధ్యం కాదు. అంటే మెల్లమెల్లగా రైతులను కూరగాయల వైపు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. వరి బండి వేయడం సోమరిపోతుల లక్షణం, ఈ సోమరి వ్యవసాయం సరైనది కాదని చెప్పి వాళ్ళ కార్యక్రమం ఉన్న వాడికి కూడా రాయితీలు కల్పించి, ఇప్పుడు ఏమవుతుందంటే పెద్ద రైతులకే ఈ పందిళ్ళు వేయడం ఇట్లాంటివి చేయడం కలుగుతుంది. అరెకరం రైతుకు కూడా వాళ్ళకు స్తోమత తగ్గట్టు మనం పథకాలు తయారు చేసినాం అనుకోండి, అంటే పైన కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్న పథకాలంతా కూడా పెద్ద వ్యవసాయాలకు అనుకూలంగా తయారు చేస్తున్నారు. వాళ్ళ గ్రామాల్లో అరెకరంలో వ్యవసాయం అంటే ఓ బోర్ కావాలి, దానికి ఆ బోర్తో నీళ్ళ సౌకర్యం వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆ తక్కువ నీళ్ళతో ఎట్లా పంటలు పండించాలని నేర్పాల్సి ఉంటుంది. దీంతోపాటు మనకు నిల్వ సౌకర్యానికి కూడా ఏర్పాట్లు చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైనదంటే మీరు వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులలో చూస్తే చాలా వరకు వితౌట్ గ్రేడింగ్ అమ్ముతున్నారు. దాంతో రైతు మోసపోతాడు. అదే సూపర్ బజార్ మార్కెట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్రేడింగ్తో ఓ 4 పోయినా సరే గ్రేడింగ్ అయితే మంచి రేటు లభిస్తుంది. ఉదాహరణ మీకు వంటిమావిడి మెదక్ జిల్లాలో ఒక మార్కెట్ యార్డ్ ఉంది, సబ్ మార్కెట్ యార్డ్. పక్కనే 4-5 సూపర్ మార్కెట్ వాళ్ళు షాపులు పెట్టుకున్నారు. ఈ రెండిళ్ళ తేడా మనకు స్పష్టంగా కనబడుతుంది. అంటే 5 రూపాయల కిలో అక్కడ కొంటే టమాటో అంటే మామూలుగా చెప్తారు, ఇప్పుడైతే 50 రూపాయలు అక్కడ కొనేది. ఇక్కడేమో మనకు మార్కెట్ యార్డులో దానికన్నా సగం రేటు కూడా కొనేవాళ్ళు. ఎందుకు అంటే రైతులను వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ఎక్కడికక్కడ మంచి సరుకులు అమ్ముకునే ప్రయత్నం చేయాలి. చెడ్డవి కూడా పోతాయి. అక్కడే అంగట్లో ఏం చేస్తారు, మిగిలిపోయిన సరుకులు అక్కడే రైతులు అమ్ముకుంటున్నారు. అట్లాగే రైతుల్ని రైతు బజార్లో కూర్చునేటట్టు చేయాలంటే మళ్ళీ మొదటికి 10 ఏళ్ల కిందికి వెళ్లాల్సిందే. ఖచ్చితంగా రైతులకి ఆ కార్డులు ఉండాలి. ఆ కార్డులో వాళ్ళే కూర్చుంటున్నారా లేదు చూడాలి. వాళ్ళకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు హోటళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ మార్కెట్ యార్డులోనే వాళ్ళకి వసతి కల్పించాలి అవసరమైతే రాతి పడుకోవడానికి. అట్లాగే గతంలో ఆర్టీసీ బస్సులు ఈ వీటికి నడిపేవాళ్ళు, ఇవి ఎక్కువ సంఖ్యలో చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు చాలా జిల్లాల నుంచి నాకు తెలిసి కూకటపల్లి మార్కెట్కు బోయినపల్లి మార్కెట్ రోజుకు ఒక బస్సు వస్తుంది మా ప్రాంతాల నుంచి. అట్లా కాకుండా రోజుకు 4-5 బస్సులు పెట్టారు అనుకోండి, రవాణా సౌకర్యం పెంచగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడికి వెళ్తే మార్కెట్ మంచి ధర వస్తున్నప్పుడు తప్పనిసరి పోతాడు. దాంతోపాటు ప్రజల బాధ్యత కూడా ఏంటంటే కొంచెం కూరగాయలు తక్కువ ధరకు దొరికే కూరగాయలు ఆ సీజన్లో వాడదాం, నష్టం ఉన్నది. ధర పెట్టి ఎక్కువ పెట్టి కొనాల్సిన అవసరం ఉంది. ఏ సీజన్లో దొరికే మంచి కూరగాయలు అప్పుడు వాడే సంస్కృతిని డెవలప్ చేయాలి. అట్లాగే వాతావరణ పరిస్థితులు తట్టుకొని ఏర్పాటు చేయడానికి వీలుగా మీకు కొత్త వ్యవసాయ పద్ధతికి గ్రీన్ హౌస్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే తప్పనిసరి కూరగాయల ఉత్పత్తి పెరుగుతుంది. దాంతోపాటు మంచి ధర కూడా రైతులకు వస్తుంది. ప్రభుత్వాలు కూడా వెజిటబుల్ ఇనిషియేటివ్ ఫర్ క్లస్టర్స్ అని దానికి కేటాయించినటువంటి డబ్బులు చూస్తే దేశం మొత్తం మీద కలిపి 200 కోట్లు, మన హైదరాబాద్ కి 17 కోట్లు కేటాయించారు. మన జనాభానేమో 1,10,00,000. ఈ 17 కోట్లతో ఏమి అభివృద్ధి చేయగలుగుతారు? అంటే కేటాయింపుల వైపు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటిది సరైనటువంటి పద్ధతిలో కేటాయింపులు లేవు, సరైనటువంటి ప్రోత్సాహాలు రైతాంగానికి లేదు. ఇప్పుడు కూరగాయల దిగుబడి పరంగా జాతీయ స్థాయిలో మన తెలుగు రైతులు 4-5 స్థానాలు ఉన్నప్పటికీ కూడా కూరగాయల ఉత్పాదకతను పెంచడంలో మాత్రం విఫలం అవుతున్నారు. మరి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూరగాయల సాగును ఇతోధికంగా పెంచడానికి ఎలాంటి ప్రణాళికలు అవలంబించాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మాట్లాడుతూ తన ప్రణాళికలో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాలను విత్తన కేంద్రంగా మారుస్తాను, అభివృద్ధి చేస్తానని చెప్పారు. మంచి ప్రకటనే. ఆ విత్తన అభివృద్ధి కేంద్రంలో కొత్త వంగడాలని తయారు చేసి ఉత్పాదకతను పెంచేటువంటి వైపున పరిశోధనలు కూడా కొనసాగించాలి. ఆ పరిశోధనలకు అవసరమైనటువంటి నిధుల కేటాయింపు ముఖ్యం. అలాగే ఈ కొత్త వంగడాలని ఏ ప్రాంతంలో పండించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది, నీటి వసతులు కానీ ఇతర పరిస్థితులు, వాతావరణ అనుకూల పరిస్థితులు ఎక్కడని. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో విస్తారంగా భూములు ఉన్నాయి, నీటి వసతి లేదు. అక్కడ వరి పండించేటువంటి దానికోసం నీళ్ళిచ్చే పథకం కంటే కూడా ఇటువంటి కూరగాయలు పండించేటువంటి వాటికి, పండ్లు పండించేటువంటి దాన్ని ప్రోత్సహించి రైతులకి మెరుగైనటువంటి ఆదాయం వస్తుంది. ఎప్పుడు రైతు పండిస్తాడు, తనకు ఆదాయం పెరుగుతుందంటే పండిస్తాడు. ఆ వైపున
గిట్టుబాటు ధర కాకుండా లాభదాయకమైనటువంటి వ్యవసాయం ఇది అనేటువంటి భావన కలిగించడానికి మార్కెట్ వసతులు కూడా కలిగించాలి. కూరగాయల ధర నియంత్రించే విషయంలో ఉద్యానవన శాఖకు, వ్యవసాయ శాఖకు, మార్కెటింగ్ శాఖకు ఎలాంటి సమన్వయం అవసరం? అనుబంధం ఉండాలి, సమన్వయం ఉండాలి. దానికి తోడు ఎప్పుడైతే దళారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి దోపిడీ చేయడానికి పూనుకుంటారో ప్రభుత్వం వైపు నుంచి జోక్యం చేసుకుని ధరల స్థిరీకరణకు ప్రయత్నం చేయడానికి ధరల స్థిరీకరణ నిధిని ఒకటే ఏర్పాటు చేయాలి. అది చేస్తామని 1000 కోట్ల రూపాయలతో వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పారు. అలాంటి చర్యల వైపున ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం ద్వారా కూరగాయల మార్కెట్ను స్థిరీకరించేటువంటి చర్యలు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తీసుకుంటే అప్పుడు రైతుకు భరోసా వస్తుంది. నేను ఈ పంట పండిస్తే నాకు ఈ ధర వస్తుంది, ఆదాయం ఉంటుంది, నేను ఆర్థికంగా కాస్త మెరుగైనటువంటి స్థితికి వస్తాననేటువంటి ఇది వస్తే కూరగాయలు పండించడం అనేది ప్రోత్సహించబడుతుంది. శ్రీనివాస్ గారు, 2 రాష్ట్రాల్లో నివసించే తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ సరసమైన ధరలకు కూరగాయలు లభించాలంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి దీర్ఘకాలిక ప్రణాళికలు అవలంబించాలి? ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యానవన శాఖ కొన్ని వేల కోట్లు దీని మీద ఖర్చు పెడతామని చెప్తున్నారు ప్రతి బడ్జెట్లో కానీ వార్షిక ప్రణాళికలో కానీ. అది రాష్ట్రాలకు అందిస్తామంటే ఇప్పుడు ఉదాహరణకు మన డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, తర్వాత ఎరువులు ఇత్తనాలు పరిశోధన కేంద్రాలు కానీ, ముఖ్యంగా ఈ కూరగాయలు పండించేదానికి కొన్ని రాష్ట్రాలు అయితే బాగా బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నాయి. ఏది కేరళ, తమిళనాడు, కర్ణాటక, తర్వాత పశ్చిమ బెంగాల్ ఇవంతా కూడా. అయితే మన రాష్ట్రంలో అది కొరవడింది ఈ గతంలో తీసుకుంటే. సరే, ఇంకా మనం వాటి విమర్శలు జోలికి పోకుండా భవిష్యత్తులోన మనం సరసమైన ధరలకు నాణ్యమైన కూరగాయలు ప్రజలకు అందించాలంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాటు అర్బన్ ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వీటన్నిటిని కూడా పెద్దలు చెప్పినట్టు 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నటువంటి రైతులకే రాయితీలు ఇవ్వకుండా 1 ఎకరా 2 ఎకరాల రైతులకు కూడా రాయితీలు కల్పించి పూర్తిగా 100% రాయితీలు ఇవ్వాలి. ఈ స్ప్రింక్లర్స్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఫార్మ్స్ హౌస్ పెట్టుకునేదానికి కానీ వీటన్నిటికీ. వాటిలో కూడా ఫ్లోరికల్చర్కి కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని కూడా సడలించి ఆ దిశగా ప్రయత్నం చేయాలా. ఆ దిశగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా కేసీఆర్ కూడా చేస్తారనేది వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు బట్టి చూస్తే. ఎందుకంటే ముఖ్యంగా ఇంత పెద్ద మహానగరం చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు వాళ్ళకు పంట గిట్టుబాటు ధర కల్పించాలా. అదేవిధంగా అట్ ది సేమ్ టైము వినియోగదారులకు కూడా సరసమైన ధరలకు లభించాలంటే మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ కూడా ప్రభుత్వాలు ఆ దిశగా ముందడుగు వేసి ముఖ్యంగా మీరు చెప్పినట్టు ధరల స్థిరీకరణ దాదాపు 2 రాష్ట్రాల్లో 1000 కోట్లు పెట్టినారు అనుకోండి. ఆ డబ్బు దానికి ఉపయోగించి ఒకవేళ రైతు గిట్టుబాటు ధర కల్పించాలా. అధిక ధరలు ఉన్నాయి, రైతుల దగ్గర నుంచి కొని రైతు బజార్లో కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల్లో రవాణా చేసేదానికి కావచ్చు, వాటన్నిటిని కూడా వెంటనే ఆ డబ్బులు ఉపయోగిస్తే కనుక ఇటు వినియోగదారులకు మనము సరసమైనటువంటి ధరలకు అందుబాటులో అందించేదానికి వీలుంటుంది. అదేవిధంగా రైతులు కూడా గగ్గోలు పెట్టకుండా వాళ్ళకు లాస్ లేకుండా కనీసము వాళ్ళకు 10 రూపాయలు అయిందనుకోండి టమాటా పండించేదానికి, వాళ్ళకు 15 రూపాయలు గిట్టుబాటు అయిందంటే బ్రహ్మాండంగా సంవత్సరం అంతా కూడా అందిస్తారు రైతు. అదే సంవత్సరంలో 30 రూపాయలు 40 రూపాయలు కూడా మాకు అవసరం లేదు, మీరు సంవత్సరం అంతా చేరి ఏడాదంతా కలిసి మాకు ఒక 5 రూపాయలు గిట్టుబాటు అయితే కూడా 10 రూపాయలు ఖర్చు పోను అందించేదానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం ఏమంటే శీతల గిడ్డంగులు, తర్వాత మార్కెట్ వ్యవస్థ, రవాణా వ్యవస్థ, తర్వాత ఈ మౌలిక వసతులు. ఏదో ఇప్పుడు యూరోప్ కంట్రీస్ లో మీరు చూడండి, జనాభా తక్కువ ఉండే అమెరికాలో 30-35 కోట్లు ఉంటే అక్కడ దాదాపు 4-5 వేల శీతల గిడ్డంగులు ఉన్నాయి. ఇంత దేశము ఇంత రాష్ట్రాల్లో శీతల గిడ్డంగులు అనేటివి, మార్కెట్ వ్యవస్థ అనేది లేదు, రవాణా వ్యవస్థ లేదు. అక్కడ పండించిన వెంటనే అవి రవాణా సౌకర్యం కానీ వాటిని నిల్వ చేసుకునేదానికి కానీ పాడైపోయేదానికి కూడా అటువంటి చర్యలు ఉన్నాయి. అటువంటి చర్యలు మనకి ఇక్కడ అటువంటి వసతులు లేని దానివల్ల దాదాపు 70-80% ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు 3 కోట్ల టన్నులు మనం పండిస్తా ఉంటే 1 కోటి టన్నులు వృధా అయిపోతుంది. అట్లా పశ్చిమ బెంగాల్లో 19,000 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో దాదాపు పెద్ద రాష్ట్రాల్లో సంవత్సరానికి ఒక 10,000 కోట్లు లాస్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటికీ ముఖ్యంగా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఇటు వినియోగదారునికి, అటు వ్యవసాయదారునికి, ఉత్పత్తిదారునికి కనుక కల్పిస్తే ప్రభుత్వము ఈ ధరలు అనేటివి నియంత్రించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల సాగు పెంచేలా రైతాంగానికి అన్ని రకాల ప్రోత్సాహకాలు కల్పించాల్సి ఉంది. అంతేకాదు కేంద్ర పథకాల ధరతో కూరగాయల సాగులో జిల్లా స్థాయి పంటల ప్రణాళికలు రూపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.